నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎలక్షన్ హడావిడి, ఆ వేడి అనేది ఇంతవరకు అయితే చల్లారలేదు. గొడవలు ఉన్నాయి. అలాగే ఇటు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు, మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, 2 పార్టీలు కూడా తప్పకుండా మేమే గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా వ్యక్తపరుస్తున్నాయనే చెప్పాలి. మరోవైపు తెలంగాణలో చూసుకుంటే ఆగస్టు 15న రైతు రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఈ 2 విషయాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి, దీనిపైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మనం చూసాము. గొడవలు కూడా జరిగాయి కొంతవరకు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 144 సెక్షన్ విధించే అంత ఇదిగా అయితే కొంచెం గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా మనం గెలుస్తాము అని చెప్పి ఐపాక్‌ని కూడా చాలా అభినందించడం కూడా జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? అలాగే కేటీఆర్ కూడా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి ఈరోజు వ్యాఖ్యానించారు. ఏమంటారు? అవును. యాక్చువల్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొదటిసారి ఐపాక్ మెంబర్స్ ఏపీలో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఐపాక్ సంస్థకి ఫీల్డ్ లెవెల్లో. సో వాళ్ళందరూ ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్ ముందు ఏడాది పొడుగునా ఎప్పటికప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవాడు, ఫీడ్బ్యాక్ ఇస్తుండేవాడు, సర్వే చేస్తూ ఎప్పటికప్పుడు. సో దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం, అట్లాగే ఎక్కడికక్కడ ఏ ఏరియాలో ఏ స్థాయిలో అసంతృప్తులు ఉన్నాయి, ఎందుకు అసంతృప్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ అందించేవాళ్ళు ఆయనకి. సో దాన్ని బట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో, బస్సు యాత్రలో, బహిరంగ సభల్లో అక్కడికక్కడ ఆ సమస్యల మీద మాట్లాడటం జరుగుతూ వచ్చింది. సరే, ప్రచారం అయిపోయింది, పోలింగ్ కూడా అయిపోయింది. ఇక పోలింగ్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ టైము ఈ ఐపాక్ మెంబర్స్తో మీట్ అయినారు ఇవాళ. అది చాలా యాక్చువల్లీ ఆయనతో కలిసి చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కాబట్టి, ఒకటి వాళ్ళని అభినందించడానికి, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి దీనిగా ఆయన ఉపయోగించుకున్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏంటంటే, ఈవెన్ కూటమి ఎంత ధైర్యంగా, ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నదో, అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు మనమే రాబోతున్నాం, వైసీపీయే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది, ఇంకా పైగా 151 సీట్లు కాదు అంతకంటే ఎక్కువ వస్తాయి, 22 లోక్సభ సీట్లు కాదు అంతకంటే ఎక్కువ వస్తాయి అని చాలా ఘంటాపథంగా చెప్పారు. అంటే ఇక్కడ సరే, ఆయన మాటల్ని అందరూ ఇట్లాగే చెప్తారు కదా అని అనుకోవచ్చు, కానీ అంత తేలిగ్గా తీసి పారేయలేం. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, న్యాచురల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళు పదవుల్లో ఉండరు, ఏ పదవిలోనూ ఉండరు. ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు. వాళ్ళు జనరల్ గా అట్లా మాకు ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి, మేమే గెలుస్తున్నామంటే ఓకే, అది వాళ్ళకున్న ఫీడ్బ్యాక్, వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అని అనుకోవచ్చు, సరిపెట్టుకోవచ్చు. వాళ్ళు మాకు 150 వస్తాయి, 175 వస్తాయి అని అన్నా సరే అది అనౌచిత్యంగా అనిపించదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గనక అతను 151 ఇటువంటి వాతావరణంలో ఇప్పుడు ఎవరు చెప్పలేరు, ఎటు చెప్పలేము, టగ్ ఆఫ్ వార్ గా ఉంది, టైట్ ఫైట్ ఉంది అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఇప్పటికీ ఏపీలో చాలా మందిని కలిస్తే కొంతమంది అటుగా ఇటుగా చెప్తున్నారు, కొంతమంది అటు చెప్తున్న వాడు ఉన్నారు. అంటే ఏంటి, ఒక రకమైన కన్ఫ్యూజన్. మొత్తం మీద ఏంటంటే ఏ పార్టీ అయినా రావచ్చు, చెప్పలేము అనే పరిస్థితి కూడా ఉన్నది అక్కడ. ఏది బాగా ఓవర్ మెజారిటీ సంగతి పక్కన పెడితే మొత్తం మీద సమ్ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఉన్నది అని న్యూట్రల్స్ చాలా వరకు చెప్తున్న సందర్భం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, మేము ఇట్లా రాబోతున్నాము, మళ్ళీ గెలవబోతున్నాము, లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ మెజారిటీ, ఎక్కువ సీట్లు వస్తున్నాయి అని చెప్పడం అంటే మరి దాన్ని ఈజీగా తీసుకోలేము. అంటే మరి ఆయన క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఆయనకి ఒకటి, మరి రాష్ట్రం మొత్తానికి సారథ్యం వహించిన వ్యక్తిగా, పాలనలోనే కాకుండా 5 ఏళ్ల పాటు, ఒక 2-3 నెలల పాటు రాత్రింబవళ్ళు ఎన్నికల దీని మీద వర్కౌట్ చేసిన ఒక వ్యక్తిగా, అట్లాగే ఆయనకి ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఈ ఐపాక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, వీళ్ళు కాకుండా ఎప్పటికప్పుడు పార్టీ వర్కర్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇంత విస్తృతమైన ఫీడ్బ్యాక్తో ఆయనకు ఒక అవగాహన ఉంటుంది తప్పనిసరిగా. కానీ అపోజిషన్ వాళ్ళకి ఇంత ఉండదు స్కోప్. ముఖ్యంగా ఇంటెలిజెన్స్, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే సమాచారం పక్కాగా
ఉంటుంది. సో అటువంటి వ్యక్తి, అంతటి సమాచారం సేకరించగలిగే స్థితిలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఇంత ధీమాగా చెప్తున్నారు అంటే దాన్ని మనం తేలిగ్గా తీసేయలేం. సో నిజంగానే అది జరుగుతుందా అని ఆలోచించాల్సిన పరిస్థితి సీరియస్‌గా. ఓకే సార్. సో ఆయన మళ్ళీ మనమే వస్తున్నాము. సో మీరంతా మళ్ళీ ఈ ఒక 5 ఏళ్ల పాటు నిర్విరామంగా మనం ఇట్లాగే పనిచేయాలి అని చెప్పి, ఇది కేవలం ఏంటంటే ఆ ఐపాక్ టీమ్‌ని సంతృప్తి పరచడానికో, ఎక్సైట్ చేయటానికో, ఎంకరేజ్ చేయటానికో కాదు. ఎందుకంటే ఇదే ఎన్నికల ముందు ఒక చెప్తే అది 5, 6 నెలల ఎంకరేజ్‌మెంట్ లాగా ముందు ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభినందించడం యెస్. అనేది ఎన్నికల ముందు ఒక 5, 6 నెలల ముందు ఈ ఎలక్షన్ మిషన్ స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళని ఉత్తేజపరచడానికి చెప్పారంటే అర్థం ఉంది. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి వాళ్ళతో. కానీ మరి ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి రియాక్ట్ అయినారు. ఏది పోలింగ్ జరిగిన తర్వాత. దట్టు వాళ్ళు కూడా మీరు ఐపాక్ వాళ్ళు కూడా ఊహించనంత ఎక్కువ సీట్లు వస్తాయని కూడా అన్నారు సార్. యెస్. ఎవరు ఊహించనంత, మీరు కూడా ఊహించనంత సీట్లు వస్తున్నాయంటే నిజంగా ఇది ఆలోచించాల్సిన ఆలోచించి. విషయమే. మరి ఆయనకి అంతటి ఫీడ్‌బ్యాక్ ఏ సోర్సెస్ నుంచి, ఆయన సమీకరణాలేంటి, ఎటువంటి కాలిక్యులేషన్స్ ఆయన వేస్తున్నారు అనేది తప్పనిసరిగా ఇది నిజంగా వైసీపీ మొత్తం క్యాడర్ మొత్తానికి కూడా ఇది చాలా దాన్నేమంటాము, సంతోషించే శుభవార్త లాంటిది. ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా ఈ సీఎం గారి స్టేట్మెంట్‌తో ఒక ఆలోచనలో పడతాయి. ఎందుకు ఆయన ఇంతటి ధీమా ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? ఒకవేళ ఇప్పటి వరకు మనము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. కానీ మనకొచ్చిన సమాచారంలో ఏమన్నా లోపం ఉందా? ఏమి? అని వాళ్ళు సైతం ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితినైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కల్పించారు. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మొత్తానికైతే ఏపీలో వచ్చేటప్పటికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అటువైపు కూటమి పార్టీలకి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు విన్ అవుతామని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడిన మాటలు చూస్తే కనుక తప్పకుండా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ఆయనకి ఏ కోణంలో ఆలోచించి తప్పకుండా గెలుస్తామని చెప్పి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పారనేది మాత్రం ఈజీగా తీసుకునే విషయం అయితే కాదని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు. ఇవాల్టి విశ్లేషణ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.